మీరు మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఏదో ఒకటి మన బ్రెయిన్‌కి స్మాల్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇదే డోపమైన్. కానీ మీకు తెలియకుండా ఈ స్మాల్ హ్యాపీనెస్ చిన్న చిన్న డోస్‌లా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. రోజు రోజుకు మీరు అదే ఆనందాన్ని పొందడానికి ఎక్కువ సమయం, ఎక్కువ నోటిఫికేషన్స్, ఇంకా ఎక్కువ స్క్రీన్ టైమ్ అవసరమవుతుంది. ఈ పరిస్థితిని సైకాలజీలో డోపమైన్ ఓవర్‌లోడ్ అంటారు. మీరు నిజంగా ఎగ్జాస్ట్ అవుతున్నారా? లేదా మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆ డిజిటల్ డ్రగ్‌కి బానిసలా మార్చేస్తుందా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. డోపమైన్ అనేది మన బ్రెయిన్‌లో ఉండే కెమికల్. ఇది మనలో రివార్డ్ సిస్టమ్‌ని నియంత్రిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా చేసినా, మీకు నచ్చే వ్యక్తి మెసేజ్ పంపించినా, లేదా మీకు సోషల్ మీడియాలో లైక్స్ వచ్చాయంటే అప్పుడు మీ బ్రెయిన్ డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనల్ని ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇదే పాత్‌వే ద్వారా నష్టం కూడా జరుగుతుంది. ఒకసారి మీరు క్యాసినోకి వెళ్లారని ఊహించండి. అక్కడ ఒక స్లాట్ మెషిన్ ఉంటుంది. అంటే 3 గోలీలు గిరగిరా తిరిగేలా ఉండే మెషిన్. మీరు దానిలో నాణెం వేస్తారు. ఆ గోలీలు తిరుగుతాయి. మీరు అప్పుడు గెలవరు. ఆ తర్వాత గెలుస్తారు. మీరు విన్ అయ్యే అవకాశాలున్నాయి అనే అనుమానంలో ఆనందం కలుగుతుంది. డోపమైన్ యాంటిసిపేషన్ అంటారు. మీకు మళ్ళీ మళ్ళీ ఆడాలనిపించేలా చేస్తుంది. ఎందుకంటే ఈసారి గెలుస్తా అనే ఆశలో మీరు ఉంటారు కాబట్టి. సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు. ఒక్కోసారి బోర్ కొడుతుంది. ఒక్కోసారి సూపర్ ఇంట్రెస్టింగ్ రీల్ వస్తుంది. యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తే 5 నిమిషాలకి ఒక ఎంగేజింగ్ వీడియో కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ అన్నీ కాదు, కొన్ని డోపమైన్ స్పైక్ ఇస్తాయి. ఇలా స్లాట్ మెషిన్‌లా పనిచేస్తాయి. మీ మెదడు ఈసారి సాటిస్ఫై చేసే కంటెంట్ వస్తుంది అని ఆశపడుతుంది. అందుకే మీరు మళ్ళీ మళ్ళీ స్క్రోల్ చేస్తూ ఉంటారు. దీన్ని వేరియబుల్ రివార్డ్ సిస్టమ్ అంటారు. గ్యారంటీడ్ రివార్డ్ కాదు, రాండమ్ రివార్డ్ వస్తుంది. అదే డోపమైన్‌ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఇది మానవ మెదడుకి బాగా పవర్‌ఫుల్ ట్రాప్. స్లాట్ మెషిన్ ఎలా మనల్ని గేమ్ ఆడిస్తూ బానిస చేస్తుందో, సోషల్ మీడియా మనకు ఎప్పుడో ఒక ఎంగేజింగ్ కంటెంట్ చూపించి మళ్ళీ మళ్ళీ అడిక్షన్‌కి లాగుతుంది. ఇదే కారణంగా నిద్రపోకుండా పనులు మానేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మీరెప్పుడైనా ఇది గమనించారా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే 30 నిమిషాలు ఈజీగా గడిచిపోతుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఒక రీల్ చూడడానికి వెళ్లి 50 రీల్స్ చూస్తాం. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ప్లాన్డ్ అడిక్షన్. అంటే అల్గారిథమ్ మన బ్రెయిన్ డోపమైన్ రెస్పాన్స్‌ని ఎలా వస్తుందో తెలుసుకొని అదే రివార్డ్ సైకిల్‌ని రిపీట్ చేస్తూ మనల్ని ట్రాప్ చేస్తాయి. ఈ ఫినోమినాకి పేరు వేరియబుల్ రివార్డ్ సిస్టమ్. దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో చూద్దాం. షార్ట్ అటెన్షన్ స్పాన్. మీరు ఒక వీడియో కూడా పూర్తి కాన్సంట్రేషన్‌తో చూడలేరు. మెంటల్ ఫెటిగ్. మీ బ్రెయిన్ రోజంతా డోపమైన్ సిగ్నల్స్ వల్ల అలసిపోతుంది. చిన్న పనులు కూడా పెద్దగా అనిపిస్తాయి. నో రియల్ జాయ్. మనశ్శాంతి కలిగించే సాధారణ పనులు కూడా వాకింగ్ లాంటివి, చదవడం, మ్యూజిక్ వినడం ఇక మీదట ఇవి ఆసక్తికరంగా అనిపించవు. యాంగ్జైటీ, డిప్రెషన్. మనం షార్ట్ హ్యాపీనెస్‌కి అలవాటైపోతే మన మెంటల్ హెల్త్ పైన పెద్దగా ప్రభావం చూపిస్తుంది. డోపమైన్ డీటాక్స్ అనేది ఒక మెంటల్ రీసెట్ ప్రాసెస్. ఇది ఏం చేయాలన్నది కాదు, ఏం చెయ్యకూడదు అన్నది చెప్తుంది. ఒక రోజు లేదా కొన్ని గంటలు ఫోన్ ఉపయోగించకండి. సోషల్ మీడియా నుండి దూరంగా ఉండండి. ఎలాంటి రివార్డ్ బేస్డ్ యాక్టివిటీ చేయకుండా ఉండండి. ఈ సమయంలో మీరు వాకింగ్ చేయడం, కాగితం మీద ఏదో రాయడం, మెడిటేషన్ చేయడం, పుస్తకం చదవడం లాంటివి చేయండి. ఇలా చేస్తే మీ బ్రెయిన్ అసలైన ఆనందాన్ని గుర్తించడం మొదలుపెడుతుంది. చిన్న పనులకు కూడా మీరు చాలా సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతారు. హౌ టు స్టార్ట్ యువర్ డీటాక్స్ జర్నీ. మార్నింగ్ నో ఫోన్ రూల్. లేవగానే ఒక గంట సేపు ఫోన్ చూడకండి. నోటిఫికేషన్స్ కిల్. అన్ని యాప్స్‌కి నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. వన్ డే డీటాక్స్ ఛాలెంజ్. ఆదివారం రోజున ఫోన్ పూర్తిగా పక్కన పెట్టండి. టైమ్ బ్లాకింగ్. మీ ప్రొడక్టివ్ టైంలో ఫోన్ ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టండి. గ్రాడ్యువల్ రీవైరింగ్. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు సోషల్ మీడియా తగ్గించండి. మనం నిజంగా ఎగ్జాస్ట్ అవుతున్నాం అనేది శారీరకంగా కాదు, మానసికంగా. మీ ఫోన్ మిమ్మల్ని ఎగ్జాస్ట్ చేయడం కాదు. మీ బ్రెయిన్ స్మాల్ హ్యాపీనెస్ కోసం అలవాటయ్యింది. కానీ అది నిజమైన ఆనందం కాదు, ఒక ఇల్యూషన్. డోపమైన్ డీటాక్స్ ద్వారా మీరు నిజమైన జీవితాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకెవరైనా అడిక్టెడ్‌గా ఉన్నారంటే ఈ వీడియో వారితో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫ్యాసినేటింగ్ సైన్స్ వీడియోస్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.